బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అమ్ కుంతుం షుహదాఅ ఇద్ హదర యఅఖూబల్ మౌత్ ఇద్ ఖాల లిబనీహి మా తఅబుదూన మిన్ బఅదీ ఖాలూ నఅబుదు ఇలాహక వ ఇలాహ ఆబాఇక ఇబ్రాహీమ వ ఇస్మాఈల వ ఇస్హాక ఇలాహుం వాహిదా వ నహ్ను లహు ముస్లిమూన్. సోదరులారా, సోదరిమణులారా, మన క్రైస్తవ సోదరులు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు అలైహిస్సలాం ఆయనే దేవుడు, దేవుని కుమారుడు, దేవునిలోని భాగం అని అంటారు. మరి మనము అంతకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను చూసినట్లయితే మనకు ఖురాన్లోని ఒక ఆయత్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 133లో యాకూబ్ అలైహిస్సలాం తన మరణావస్థలో ఉన్నప్పుడు తన కుమారులను పిలిచి అడిగిన విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని అడిగినప్పుడు వారన్నారు, నీ ఆరాధ్య దైవం మరియు నీ పూర్వీకులకు ఇబ్రాహీం, ఇస్మాయిల్ మరియు ఇస్హాక్ల ఆరాధ్య దైవమైన ఆ ఏకైక దేవుణ్ణి అంటే అల్లాహ్నే మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై ఉంటాము. ఇక్కడ చూడండి సోదరులారా, యాకూబ్ అలైహిస్సలాం తన కుమారులను పిలిచి అడిగినప్పుడు ముక్తకంఠంతో ఇలా అన్నారు వాళ్ళందరూ కూడా. ఏమని? మేము మీ ప్రభు మరియు మీ తాత ముత్తాతలైన ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు ఇస్హాక్ అలైహిస్సలాం వాళ్ళ ప్రభు ఎవరైతే ఉన్నారో, ఆరాధ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లాహ్నే మేము కూడా ఆరాధిస్తామని అన్నారనమాట. అయితే ఇక్కడ ఈ వాక్యంలో కానీ ఇంకా పాత నిబంధనలను కానీ ఎక్కడ కూడా ఏ ప్రవక్త అయినా ఈసా అలైహిస్సలాం అంటే జీసస్ క్రైస్ట్ అలైహిస్సలాంను ఆరాధించినట్లు మనకు ఎక్కడ కానరాదు. మరి ఈ విషయం మన క్రైస్తవ సోదరులకు తెలియదు. వారు మొదటి నుంచి ఈసా అలైహిస్సలామే దేవుడని ఆయననే ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం వారి వద్దకెళ్ళి, లేదు నాయన, నా సోదర, నా సోదరిమణులారా, యాకూబ్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం అంతకు ముందు కూడా వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఏకైక ఆరాధ్యుడు, సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు అని వారికి తెలియచెప్పడం మన విధి.